నా పేరు దినేష్. నేను యాక్చువల్‌గా వరంగల్‌లో ఉంటాను. నాకు ఒక 6 మంత్స్ నుంచి బ్యాక్ పెయిన్ చాలా వచ్చేది. మామూలు బ్యాక్ పెయినే కదా అని నెగ్లెక్ట్ చేశాను. తర్వాత సివియర్ అయిపోయి పెయిన్ బాగా అయిపోయేసరికి నేను 2, 3 హాస్పిటల్స్‌లో కూడా తిరిగాను. ఈవెన్ వరంగల్‌లో ఉన్న ఎంజీఎం హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్ డాక్టర్స్ దగ్గర కూడా తిరిగాను. సో, వాళ్ళు మామూలు పెయినే, మామూలు టిష్యూ డెవలప్ అయిందని చెప్పేసి మెడిసిన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేశారు. మీన్‌వైల్ కొన్ని రోజులు తగ్గింది. మళ్ళీ 2 మంత్స్ తర్వాత మళ్ళీ పెయిన్ వచ్చింది. సివియర్‌గా పెయిన్ వచ్చేసరికి అది బ్యాక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చేమో అన్న దాంతోటి మళ్ళీ వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించుకున్నాను. సో, డిస్క్ ప్రాబ్లమ్ అని చెప్పేసి తేలిపోయింది. సో, ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు సర్జరీ ప్రిఫర్ చేశారు. సర్జరీ అనగానే అది ఎక్స్పెన్సివ్, మళ్ళీ రిస్కీ అని చెప్పేసి తెలిసింది. సో, నేను ఆల్టర్నేట్ మెథడ్స్ కోసం చూస్తుంటే, నెట్‌లో సెర్చ్ చేస్తుంటే నాకు ఆక్యుపంక్చర్ అనేది కూడా చాలా బాగుంది అని చెప్పి తెలిసింది. సో, ఈ ప్రాబ్లం వల్ల మా రిలేటివ్స్, మా బావగారే ఈ సయాటిక్ పెయిన్ తోటి రిలీవ్ అయినాను ఆక్యుపంక్చర్ ద్వారా అని చెప్తే, నేను కూడా హైదరాబాద్లో బెస్ట్ ఆక్యుపంక్చర్ క్లినిక్స్కి చూశాను. సో, దాంట్లో ఇక్కడ మన సాగర్ గారి దగ్గర బాగుందని తెలిసింది. ఒక సార్కి వచ్చి చెప్పాను. సార్కి ప్రాబ్లం చూసి సార్ 40 సిట్టింగ్స్ సరిపోతాయని చెప్పారు. ఎగ్జాక్ట్ 40 సిట్టింగ్స్. నాకు టైం కూడా లేకపోయేసరికి రోజు 2 సిట్టింగ్స్ తీసుకున్నాను రెగ్యులర్గా. 1 మంత్ లోపల వీక్లీ 5 డేస్ అలా తీసుకున్నాను. 1 మంత్ లోపల నాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెయిన్ వస్తుందని కూడా చూశాను. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ రిజాల్వ్డ్. సో, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు సార్.